హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రమణ తెలుగు స్టాక్ మార్కెట్. ఫ్రెండ్స్, నిఫ్టీ ఇవాళ 38 పాయింట్స్ ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. అలాగే సెన్సెక్స్ కూడా మనకు టూ 236 పాయింట్స్ రైజ్ అయ్యింది. సో స్టాక్స్ ఈ లాస్ట్ 2 డేస్గా పడుతున్నాయి, బట్ ప్రజెంట్ అయితే మంచిగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ టైంలో మీరు ఎన్టీపీసీలో ఎంట్రీస్ తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దాన్ని చూద్దాం. ఎన్టీపీసీ గవర్నమెంట్ స్టాక్ ఫ్రెండ్స్. పవర్ పాయింట్ని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది ఈ కంపెనీ. సో ఇది లాస్ట్ 5 డేస్గా చూస్తే కనుక మనకి 19% రిటర్న్స్, 4% రిటర్న్స్, అంటే 19 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది. అలాగే 1 మంత్గా 5% రిటర్న్స్, అలాగే 6 మంత్గా చూస్తే 35% రిటర్న్స్, 1 ఇయర్గా చూస్తే మనకు 70% రిటర్న్స్ జనరేట్ చేసింది. సో 182 రూపీస్ మనకు ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఇది మీరు ఇప్పుడు తీసుకోవచ్చు. దానికి ప్రూఫ్స్ చూపిస్తా. ఎస్పెషల్లీ స్టాక్ ప్రెజెంట్ మనకు 19.2 పిఈ ఉంది. సో మీరు దీన్ని తీసుకోవచ్చు. మంచి పిఈ కూడా మంచిగా ఉంది, బిలో 20 లోపే ఉంది మనకు పిఈ. సో దీని క్వార్టర్ వైజ్ రిజల్ట్స్ చూద్దాం. సో లాస్ట్ 5 క్వార్టర్స్గా చూస్తే కనుక 43,000, 44,000, 42,000, 47,000, 48,000 క్రోర్స్ సేల్స్ చేసింది ఫ్రెండ్స్. అలాగే ఆపరేటింగ్ మార్జిన్ కూడా మనకు 27, 29, 28, 27, 29, 28గా ఉంది. సో ఈ 28 కాస్త 29, 30, 31 కూడా అవ్వే అవకాశం ఉంది. సో అలాగే నెట్ ప్రాఫిట్స్ కూడా చూస్తే లాస్ట్ 5 క్వార్టర్స్ చూస్తే 49, 47, 52, 64, 55కి పడింది ఫ్రెండ్స్. సో క్వార్టర్లీ వైజ్ నెట్ ప్రాఫిట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. సో మనకు సేల్స్ మంచిగా ఉన్నాయి కాబట్టి ఈ 55 నుంచి 64,000 క్రోర్స్, 5,200 క్రోర్స్ కూడా అవే అవకాశం ఉంది. అలాగే రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చూస్తే కనుక 12%, లాస్ట్ 3 ఇయర్స్లో 13%, లాస్ట్ ఇయర్ కూడా 14% ఉంది. సో మీరు తీసుకోవచ్చు. అలాగే షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ కూడా చూస్తే కనుక కాన్స్టెంట్గా ఉంది ఫ్రెండ్స్, 51.10. సో ప్రమోటర్స్ కూడా మంచిగా ట్రస్ట్ చేస్తున్నారు ఈ కంపెనీలో, ఎన్టీపీసీలో. సో ప్రతి ఒక్కరు ఈ స్టాక్లో ఎంట్రీస్ తీసుకోవచ్చు. ప్రజెంట్ మనకు 424 రూపీస్కి దొరుకుతుంది కాబట్టి మీరు 500 టార్గెట్ పెట్టుకొని మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో పిక్ చేసుకోండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరిన్ని నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.